వినాయకుడికి నైవేద్యంలో యాపిల్ పండు, ద్రాక్ష పళ్ళు పెట్టకూడదంటారు. అలానే పప్పాయి, వాటర్ మిలాను, తాటిపండు, ఉసిరిపండు, కొన్ని విత్తనాలు, వంకాయలు, కారంతో చేసిన వంటలు, ఉప్పు ఎక్కువున్న వంటలు కూడా పెట్టకూడదంట. అయితే ఇందులో ఒకటికి కారణం ఏంటంటే యాపిల్ ఎందుకొద్దంటే అది విదేశీ పండు కింద కన్సిడర్ చేస్తున్నారనమాట. అరటి, జామ, బెల్లం, నువ్వులు, కొబ్బరికాయ ఇవన్నీ భారతీయ సంప్రదాయం. యాపిల్ వచ్చేసరికి ప్రాచీన భారతీయ పండు కాదు. విదేశాల నుంచి వచ్చింది. కాబట్టి సాంప్రదాయం ప్రకారం దాన్ని నైవేద్యంలో పెట్టరనమాట. మీరు చూసుకుంటే గణపతికి 21 రకాల పళ్ళు, పిండి వంటల్లో యాపిల్ అనేది ఉండదనమాట. అలానే మిగతా పళ్ళకి గూడా కారణం ఏంటంటే వాటర్ మిలన్ వచ్చేసరికి అందులో ఎక్కువ నీటి శాతం ఉంటది. సో, నైవేద్యం తర్వాత నీరు ఉండి కుళ్ళిపోతదని చెప్పి అశుద్ధంగా భావిస్తారు. బొప్పాయి గూడా వచ్చేసరికి పూర్వం నుంచి శుభ నైవేద్యంగా వాడట్లేదు. జామకాయ కూడా కొంతమంది వాడరు. ఉసిరికాయ వచ్చేసరికి అది శివునికి మాత్రమే నైవేద్యంగా పెడతారంట. వినాయకుడికి పెట్టరంట. తాటిపండు, కొబ్బరి నీళ్ళకొచ్చేసరికి కొబ్బరికాయ పవిత్రంగా భావిస్తారు గానీ నీరు మాత్రం నైవేద్యంలో వాడకూడదంటారు. ద్రాక్ష పళ్ళు అయితే కొద్ది రోజుల తర్వాత ఫెర్మెంట్‌గా అవుతాయి. అంటే మద్యం రూపంలోకి మారుతది. అందుకని పూజలో దాన్ని గూడా యూజ్ చేయరనమాట. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.